మరి ఈరోజు కలంతో రాష్ట్రాన్ని శాసించి మరి రాష్ట్రాన్ని ప్రజానీకానికి ప్రజాస్వామ్యాన్ని పరిచిన వ్యక్తి మరి రామోజీరావు గారు మరి లేరని చెప్పడానికి చాలా బాధగా ఉంది. మరి ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కారణజన్ముడైన 1983లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, అలాగే మొన్న ఈ ఎలక్షన్లో విజయం సాధించడానికి కానీ ఆయన పాత్రికేయుడిగా ఈ ప్రజలకి ఏమి కావాలో అది ఈనాడు పత్రిక ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని నిర్మోహమాటంగా డబ్బు ఆశించుకోకుండా అడ్వర్టైజ్మెంట్లు కూడా వదిలేసి ప్రజలకి మేలు జరగాలన్న ఉద్దేశంతో మరి ఒక కఠోరంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి అయినా. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఒక కారణ జన్ముడు. మరి అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన లేని లోటు మా తెలుగుదేశం పార్టీకి చాలా తీరని లోటు. అది మేము చెప్పుకోవడానికి కూడా కుదరని పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానాకానికి కూడా అటువంటి వ్యక్తులు మళ్ళీ పుట్టాలి. తప్పనిసరిగా ఏదైతే రామోజీరావు గారు ఉన్నారో ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తుంది. వ్యక్తి గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారు ఈరోజు మరణించారని తెలియగానే ఎంతో బాధ కలిగింది. ఇంచేతంటే వేళ ప్రపంచంలోనే తెలుగువాడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన విభిన్నమైనటువంటి రీతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ తను చేసేటటువంటి వ్యాపారాన్ని కానీ, లేకపోతే పత్రికా రంగంలో కానీ, అలాగే ఈ టీవీ ఛానల్స్ రంగంలో కానీ అలాగా చూస్తే అన్ని రకాలుగా సపోజు మనం ఏదైతే పత్రికలో కానీ లేకపోతే టీవీల్లో కానీ మనం కార్యక్రమాలు లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు లేకపోతే ఒక దీన్ని చూస్తూ ఉంటాం, వినోదాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఆయన ప్రతి దాంట్లో పత్రికాముఖంగా చూస్తే అన్నదాత, అలాగే టీవీ పరంగా చూస్తే అన్నదాతని, అంటే అన్ని వర్గాల వారికి దగ్గరయ్యేటటువంటి విధంగా ఆయన ప్రయాణం చేయటం, ప్రతి రంగంలోనూ ఆ రకంగా ప్రయాణం చేయటం, దాంతోపాటు విభిన్న రీతిలో ఒక ప్రపంచానికే ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి విధంగా ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చేటటువంటి విధంగా ఆయన జీవితం కొనసాగటం. తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబానికి ఇది తీరని లోటు, వారి కుటుంబానికే కాదు తెలుగు ప్రజానీకం అందరికీ కూడా ఇది తీరని లోటు. ఈ లోటు పోడ్చలేనిది అయినప్పటికీ కూడా మరి ఆయన కుటుంబానికి ఆయనకి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.